వేరుపల్లి అభిలాష్ మరి చిన్నదైనా పెద్దదైనా దేంట్లోనూ కూడా ముందుగా ఉన్నాడు, అన్నట్లోనూ బాగానే ఎంకరేజ్మెంట్ గాను దాంట్లో బాగానే ఉన్నాడు. వాడు చెప్పే 2 మాటలు కూడా వినండి. 35వ సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చాలా ఆనందంగా. అయితే మొట్టమొదటిగా ఇక్కడ కూర్చున్న నా దళిత సింహాలకి అందరికీ జైవీమండి, యువకులందరికీ జైవీమండి. అయితే ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఈ మాల కులలో పుట్టినందుకు గర్వపడాలో కొన్ని విషయాల వల్ల సిగ్గుపడాలో తెలియట్లేదు. ఎందుకు అని అంటే నాకు గర్వపడాలని ఉంది, కానీ ఏదన్నా ఒక రోడ్డు మీద చిన్న గొడవ వస్తుంటే అది సంబంధం లేదు, ఆడి తప్పు చేశాడో కరెక్ట్ చేశాడో కూడా తెలియదు. కానీ ఆడు ఏ తప్పు పని చేసినాడు వెనకాల 100 మంది వచ్చేస్తారు తాగేసి. ఆడు మంచి చేస్తాడో లేదు తెలియదు, కానీ ఆడి వల్ల ఇక్కడ ఉన్న దళిత నాయకులందరూ చెడ్డ పేరు వచ్చేస్తారు. ఎలా ఉందంటే, ఒకప్పుడు నాకు తెలిసి నా పూర్వం నా తల్లిదండ్రులు లేకపోతే మా తాతయ్యలు లేకపోతే ఇక్కడ ఉన్న వయసులో ఉన్న వాళ్ళు అయితే మన మాలపేటలో చాలా మంది నా స్కూల్లో చెప్పుకున్నాను, కొంతమంది పెద్ద నాయకులు మన వీధిలోకి వచ్చినప్పుడు విన్నాను. గడప గడపకి 1 లేదా 2, 3 గవర్నమెంట్ స్కూల్ ఉండేవి. ప్రతి మన మాలపేటలో 4 వీధుల్లో కానీ కాలనీలో కానీ గడప గడపకి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది. ఈ రోజు చూస్తే కొంతమందిలో ఎవరైనా ఉద్దేశించి నేను అనట్లేదండి, మనకి చదువు రాజ్యాంగంలో అంబేద్కర్ మనకి ఇచ్చిన ఒక హక్కు. ఆ హక్కుని కనీసం ఇప్పుడున్న యువకులు నా వయసులో లేదా నా పేరు పెద్దవాళ్ళు లేదా చిన్నవాళ్ళు పాడైపోయి కనీసం ఒక్కడో కూడా 10th క్లాస్ కూడా పాస్ అవుతారు. ఒక్కడు కూడా కనీసం స్కూల్కి వెళ్ళట్లేదు. ఏంటంటే చూస్తుంటే 3rd క్లాస్ 4th క్లాస్ చదువుకుని కూడా సైడ్లో వెళ్ళి సిగరెట్ కాదు. ఏంటంటే ఒక్కడ స్కూల్కి వెళ్ళట్లేదు. గవర్నమెంట్ జాబులు చేసేవారు మన మాలపేటలో ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా రికార్డ్ అయిపోయారు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది పెద్దలో లేకపోతే ఎవరన్నా మ్యాటర్ వచ్చేసండి, పార్టీలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు రకరకాల పార్టీ మారుతున్న మనం చాలా మంది చాలా పార్టీలు ఉన్నాము. మన దళితులు అనేవాళ్ళమండి, మన దళితులు మన దేహం అండి. మనం పాటించే మనం మోసే జెండా మన చెప్పులు లాంటిది. మన దళితుడికి కష్టం వచ్చినప్పుడు గుడికైతే మనం గుడికి లేదా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చెప్పులు ఎలా బయట పెట్టి వెళ్తామో, మన దళితులకు కష్టం వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా పార్టీ లాంటి మన చెప్పుల్ని బయట పెట్టి దళితులందరూ ఏకమవుతూనే ఒక యూనిటీ వస్తుంది. దేహం లాంటి దళిత దేహాన్ని యూనిటీ చేసుకొని పార్టీ లాంటి చెప్పుల్ని బయట పెట్టి కలిస్తేనే యూనిటీ వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దళితులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.